అయితే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను 90% పూర్తి చేసింది అంటున్నారు ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్. వైసీపీ ఎప్పుడూ కూటమి ప్రభుత్వంపై ఏడుస్తూనే ఉందన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో సర్వనాశనం చేసి లక్షల కోట్ల అప్పుతో తమకిచ్చారన్నారు. వైసీపీ హయాంలో రాయలసీమ 20 ఏళ్లు వెనుకబడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్, కూటమి సభ పెద్ద ఎత్తున ప్రజలు వస్తూ ఉన్నారు. మొత్తం అంటే సభ ద్వారా ఏం చెప్పదలుచుకుంటారు? ఈరోజు మా ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో, మోడీ గారి ఆశీర్వచనంతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సభ ఇంత భారీగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. గత 5 ఏళ్లలో సర్వనాశనం చేసి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేతికి ఇస్తే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం సంవత్సరం కాలంలోనే దాన్ని గాడిలో పెట్టి సూపర్ 6 పథకాలు మేమైతే మేనిఫెస్టోలో ఇచ్చామో అవన్నీ 90% అమలు చేయడం జరిగింది. ముఖ్యంగా పెన్షన్ పథకం 3,000 రూపాయల నుంచి 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పెంచి ఈరోజు మా ప్రజల మనల్ని పొందే ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనిపించుకుంది. అలాగే డిఐసి దాదాపు 16,347 ఉద్యోగాలు కల్పించి రేపు మాపు వాళ్ళ టీచర్లు కానీ బడిపోయే పరిస్థితి కల్పించింది. అలాగే తల్లికి వందనం గతంలో ఉండే ముఖ్యమంత్రి కేవలం ఒక్క ఇంట్లో ఒకరికి మాత్రమే చేసేవాళ్ళు. కానీ మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు, ఇంట్లో ఎంతమందికి ఉంటే పిల్లలు ఎవరైతే చదువుతుంటే అందరికీ ఏమని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. దాదాపు 60,27,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేశారు. ముఖ్యంగా ఇవి కాకోకుండా స్త్రీ శక్తి మొన్న ఆగస్ట్ 15 రోజు బ్రహ్మాండమైన సక్సెస్ అయింది. ఇవన్నీ చూసి కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏడుస్తున్నారు. అంటే మాకు మంచి ప్రభుత్వం కేవలం సంవత్సరం కాలంలోనే ఇంత ఘనంగా సూపర్ 6 సూపర్ హిట్ కొట్టారు అని చెప్పేసి మేము గర్వంగా చెప్తా ఉన్నాం. సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు, కానీ వైసీపీ చెప్తూ పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. అంతకంటే పెన్షన్లు అయితే తొలగించారు, మిగతా అన్నింటిలో కూడా కోతలు వేశారంటూ కూడా చెప్తుంది. గతంలో మీరు రైతు భరోసా పేరుతో 65 లక్షల మందికి ఇస్తామని చెప్పేసి కేవలం 45,000 మందికి మాత్రమే 45 లక్షల మందికి మాత్రమే ఇచ్చారు. గతంలో కానీ సంవత్సరానికి 7,500 రూపాయలు ఇస్తామన్నారు. మొత్తం 5 ఏళ్ళు కలిపి 7,500 రూపాయలు మాత్రమే ఇచ్చారు. 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేది. కేవలం మీరు ఇచ్చిన సంవత్సరానికి 1,500 రూపాయలు మాత్రమే ఇచ్చారు. అంటే రైతుకు దాదాపు 6,000 రూపాయలు సంవత్సరానికి లాస్ అయింది. అంటే 5 ఏళ్ళలో 30,000 రూపాయలు మీరు గతంలో ఇచ్చారు. కానీ ఈరోజు మేము అన్నదాత సుఖీభవ పేరుతో దాదాపు 20,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది 3 విడతల కిందగా. మొన్న ఆగస్టు 2వ తేదీ 2,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తే పీఎం కిసాన్ పథకం కింద 5,000 రూపాయలు మా ముఖ్యమంత్రి వర్యులు, మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇక్కడ రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగింది. అంటే మా ముఖ్యమంత్రి వర్యులు ఏది చేస్తారో అదే చెప్తారు, ఏది చెప్తామో అదే చేస్తాం. దానికి ఇదే ఎగ్జాంపుల్ అని చెప్పేసి తెలియజేస్తాం. సూపర్ 6 సూపర్ హిట్ అవుతుందని చెప్పేసి, అయ్యిందని చెప్పేసి వాళ్ళు బాధ తట్టుకోలేక మాట్లాడడం తప్ప వైఎస్ఆర్సీపీ గతంలో కానీ చూశారు మీరు అభూత కల్పనలు, ఇంకే దాన్ని పదే పదే చెప్పి అబద్ధాన్ని కానీ నిజం చేయడం అనమాట. అలా చేసి ఒక్క ఛాన్స్ అంటూ గతంలో ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చి మొత్తం స్టేట్ని సర్వనాశనం చేసి మళ్ళీ 20 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ని వెనక్కి వెళ్ళేటట్టుగా చేశాడని చెప్పేసి తెలియజేస్తాం. సూపర్ 6లో భాగంగా ఇచ్చినటువంటి హామీలు అన్ని కూటమి ప్రభుత్వం అమలు చేసిందంటూ కూడా ఎమ్మెల్యే చెప్తున్నారు. ఏదైతే వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలను కొట్టిపారేస్తున్నటువంటి పరిస్థితి ప్రజలు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ కూడా ప్రజలు కూడా పట్టించుకోవట్లేదు, వాటి గురించి మాట్లాడడం అనవసరం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీరప్రసాద్ సాయితో నరసింహ, బిగ్ టీవీ, అనంతపురం సభాస్థలి.